భగవంతుడు అన్నాడు, నీ చేత కాకపోతే నీ రుగ్మతను నీ భార్య అయినటువంటి యశోదామాత మీద వేస్తాను అన్నాడు. అనడంతోడనే ఆయన రుగ్మత అంతా యశోదామాతకు వచ్చేసింది అన్నమాట. ఆమెకు బాగా శ్లేష్మము జ్వరం వచ్చింది. ఆ తర్వాత స్వామి ఉత్సవంలో సంతోషంగా తిరుగుతున్నాడన్నమాట. శిష్యుడైన ఈశ్వరయ్య ఇద్దరే కలిసి వెంటనే ఒక చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం కట్టారన్నమాట. ఆ తర్వాత అక్కడే పక్క ఆశ్రమం చిన్న పటం కట్టారన్నమాట. దానిలో వచ్చి ఉన్నారన్నమాట. ఒకసారి ఆ మఠంలో స్వామి దివ్యభావంతో ఉండగా ఏమైందంటే మళ్ళీ ఒక స్వప్నం వచ్చిందన్నమాట. వారి భావం చూస్తే ఎట్లుందంటే ఒక స్వప్నంలో వచ్చిన వారి భావము వారిని చూసి నమస్కారం చేశారు. కొందరు నిలిచారన్నమాట. ఆ మహారాజు గారు అన్నారు, మీకు ఆ పొలాలకు బాగా ఆదాయం లేదు కాబట్టి కర్కపట్ల గ్రామానికి పోయి వ్యవసాయం చేయండి అని చెప్పాడనమాట. సరే, వీరికి తెలివైంది. అంతకుముందు వీరికి ఎక్కడ భూములు జాగా లేకుండే ప్రతి 15 రోజులకు 15 పుట్లు 15 పల్లాల అవి అయిపోయేదన్నమాట. అట్లాగా ఉండేదన్నమాట. సరే, మీరు అక్కడ పోయి పక్క ఉండే కర్కపట్ల భూమిలో మీరు వ్యవసాయం చేయండి అని స్వప్నమైందన్నమాట. కొద్ది కాలంలోనే ఆయన ఈశ్వరుడు అక్కడికి పోయి వ్యవసాయం ప్రారంభం చేశాడనమాట. బ్రహ్మాండంగా మంచిగా జరుగుతుందన్నమాట. జగత్ప్రభు ఆజ్ఞ కదా, కాబట్టి వీరు మళ్ళీ ఆ మఠంలో కొంచెం పడుకున్నారన్నమాట. ఆంజనేయ స్వామి నిజస్వరూపం అగుపడ్డాదన్నమాట. అగుపడి ఆ మఠం ఆ స్వరూపం చూడంగానే స్వామివారి ముందు నిలబడ్డాడనమాట. అర్ఘ్యపాద్యాలు కళలోనే ఇచ్చారన్నమాట. కూర్చుండి చేశారు ఆంజనేయ స్వామిని. ఫలములు నివేదించి నమస్కరించి అంతలో మళ్ళా వీరికి తెలవైందన్నమాట. శ్రీ స్వామివారు ఆంజనేయ ప్రభువును ఒక ఆలయం కట్టాలని వెంటనే చెప్పాడనమాట. వారి ఆజ్ఞ ఏమిటి, కొద్దిసేపట్లో అవుతాదన్నమాట. కాబట్టి ఆంజనేయ ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారన్నమాట. వీరప్రతాప మారుతి మారుతి వీరప్రతాప మారుతి వేగర మారుతి వీరప్రతాప మారుతి శతయోజన విస్తీర్ణ సాగరంబులు దాటి ఉంగరంబు గైకొని ఘన సీతను నిచ్చినటి వీరప్రతాప మారుతి వేగరార చూడమని తెచ్చి శ్రీరామునకు నిచ్చి సంజీవి తెచ్చి తెలుసుని దాసను నిజపాడినవు వీరప్రతాప భగవన్నామములని మణిహారము తీసి వేసి భగవన్నామ మహిమను తాగుపరచిన ఏకి వీరప్రతాప మారుతి మారుతి వీరప్రతాప మారుతి. ఈ విధంగా వెంటనే భగవాన్ ఆంజనేయ ఆలయం కట్టారు. అక్కడ వారిని ప్రతిష్ఠ చేశారన్నమాట. అట్లే ఒక విషయం మీరు చెప్పండి. ఆ తర్వాత మళ్ళీ పడుకుంటే దివ్యభావంలో ఉండగా మళ్ళీ ఒక స్వప్నం వచ్చింది. దివ్య వస్త్రధారణి అఖండ తేజస్విని అయినటువంటి ఒక దేవి వీరికి స్ఫుటముగా గోచరించి, ఇక నేను భవానీని ఇచ్చట నివసించుటకు వచ్చి భవానీదేవి వచ్చిందన్నమాట. మహాత్ముల ఆశ్రమానికి అందరూ వస్తానంటారు, దేవతలు కూడా. ఎందుకంటే ఆశ్రమంలో ఎంత మంచిగా ఉంటారు, సదా సత్సంగాలు ఉంటాయి, భగవన్నామం ఉంటుంది. కాబట్టి ఆ భవానీదేవి కూడా నేను మీ ఆశ్రమానికి వస్తానన్నదన్నమాట. ఆ తర్వాత మంచిది ఆదిశక్తి అయినటువంటి అమ్మ నువ్వు కూడా రా అని అక్కడ భవానీదేవిని కూడా ఒక ఆశ్రమంలో ఉంచారన్నమాట. కాబట్టి అంబను స్మరించండి, జగదంబను సేవించండి, అంబను స్మరించండి, జగదంబను సేవించండి. అంబ సేవయే అన్ని సుఖంబుల ఆలయమని మది ఆర్తి తోడుతను
కళ్యాణి దేవిని కూడా వచ్చిందన్నమాట. అక్కడే ఉంది. ఆ తర్వాత స్వామిలు వారు మళ్ళీ శయనించారన్నమాట. ఆ తర్వాత ఒక 15 ఏళ్ళ ప్రాయం కలిగినటువంటి దివ్య కళలు కలిగినటువంటి శరీరం కలిగినటువంటి ఆ దివ్యమైన ఒక అమ్మాయి స్వామివారు దిక్కొస్తుందన్నమాట. బంగారు పాత్రలో యోగి దుర్లభ దివ్య వస్తువులను ఇచ్చడానికి వస్తుందన్నమాట. సంతి బిడ్డల కన్నతల్లి ఎట్లా ప్రేమతో చూస్తారో అట్లాగే ఇదిగో నాయన నారాయణ భావానంద స్వామి భావానంద స్వామి అన్నాదన్నమాట. ఏంటంటే మీ తండ్రి నీకు ప్రేమమైన నవనీతాన్ని పంపాడు నాయన, తీసుకో, నీ కొరకే తెచ్చాను, నీవే గ్రహింపము, ఎవరికి నవనీతం మొసగరాదు గ్రహింపమని శ్రీ స్వామివారి చేతికి అందించను. అంత అది గ్రహించిన దేవితో స్వామి వారి అమ్మ నాయనగారు పంపిన ప్రసాదం అమ్మ కళ్ళతో తెచ్చిచ్చిన పిదప అన్యథా నేను గ్రహిస్తున్నా, మహాభాగ్యమని కన్నులకు అద్దుకొని కాపాడుకుందున ఆ దేవి అంతర్ధానమయ్యాను. ఎవరా దేవి? మేల్కాంచి రాధాదేవి అన్నమాట. రాధాదేవి వచ్చి కృష్ణుడు పంపాడని అమృతతుల్యమైన నవనీతాన్ని పంపిందన్నమాట. శ్రీకృష్ణదేవుడు మహారాజ్ఞకు రాధాదేవితో పంపిన ప్రేమ స్వరూప నవనీతమును ప్రసాదించని నిర్ణయించుకొని ఎంతో ఉల్లాసంతో అట్లాగా ఉన్నారన్నమాట. ప్రేమ సుధా భిక్షను పెట్టాడు, ప్రేమ రసాన్ని అని చెప్పారన్నమాట. సరే, ఈ తర్వాత మళ్ళీ ఒకసారి వారి కన్ను అంటుకున్నది. మళ్ళీ ఏమిటండి అంటే ఒక దివ్యశ్యామల కృష్ణుడే, ఒక దివ్యశ్యామల పురుషుడు చేతను ఒక నీలమణి తీసుకుని వచ్చాడన్నమాట. వచ్చి నాయనా నువ్వు చేతులు చాపు, నీ చేతిలో చక్కగా నీలమణిని పెడతాను అన్నాడన్నమాట. అతను దోషులు పట్టాడు. ఆ పురుషుడు కూడా స్వామివారితో ఇట్లు భాషించను. ఏమిటి? నీవు గ్రహించగలిగే కానీ ఈ మణి ఒక్కటే నీకు సంచితం, నీకు ఏ సంచితం లేదు. దీనికి అనుమానం నాకేమైనా పాపాలు ఉన్నాయో ఏమున్నాయో అనుకుంటాడు. ఏమన్నా నీకేమి లేదన్నమాట. సంచితాలు పూర్వ సంచితాలు ఏమీ లేదు, ఇదొక్కటే నీలమణే నీకు సంచితం, ఇది ఇస్తున్నాను అని నృతించుతూ నీలమణి తీసుకున్నాడన్నమాట. చిన్మయ శ్రీకృష్ణుడి పని నీలమణి కృష్ణుడే నీరుడే అన్నమాట అని ఉన్నదన్నమాట. స్వామివారు చాలా ఉర్రూతలు ఇయ్యాడు, కృష్ణుడే వచ్చాడు అనుకొని ఈ స్వప్నముల స్వామివారికి చిరేక రసములో నీళ్ళలాడుతున్నాడు. ఇంకే నాకేమిటి శ్రీకృష్ణమూర్తి యొక్క నీలమణి నొసగిన అవాంఛ సిద్ధి కొరకు అట్లాగా వారు సంతోషంగా ఉంటూ కాలం గడుపుతున్నారన్నమాట. ఇంక కొంచెం మనవిగా వారి భార్య గురించి ఇప్పుడు ఎంతో మంది అని పక్కన ఉన్న వాళ్ళ సత్సంగం విన్నాము. ఇప్పుడుగా వారి భార్య పేరు యశోదాదేవి. యశోదాదేవి స్వామివారు మఠంలో కట్టిన మఠంలో ఉంటున్నారన్నమాట. ప్రవేశించిన పిదప పూర్వాశ్రమ ధర్మపత్ని యశోదమ్మ మఠంకు వారికి పరిచర్యలు చేసుకుంటూ తిరుగుతుందన్నమాట. స్వామివారికి ఇప్పుడు స్వామి అయినాడు, వారికి ఏమేమి సేవలు చేయాలో చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీరు సన్యాసి అయిన తర్వాత ఆయనకు సేవలు చేస్తున్నదన్నమాట. ఆమె కూడా గొప్ప లోకాతీత మనిషి అన్నమాట. వారు భజనలో నిష్టలో ప్రేరితులు ఉంటే స్వామివారు ఈమె అంతర్భజనలో ఉంటాదన్నమాట. లోపట్నే ఈమె భజన, వారిదేమో బయటికి భజన అన్నమాట. నారాయణ స్వామిది ఇట్లా ఉంటుండేవాళ్ళమన్నా. అట్లాగే వానప్రస్థ ధర్మములు కూడా నడిచినప్పుడు కూడా ఈమె కూడా వానప్రస్థ ధర్మశీల లోపల అట్లే ఉన్నదన్నమాట. భర్త ఎట్లున్నదో భార్య కూడా లోపల అట్లే ఉన్నదన్నమాట. ఆయన సన్యాసం తీసుకున్నాడు. ఈమె యోగిని మణి తిరిగా ఉంటుందన్నమాట. లోపల అట్లా యోగిని మణి ఉందన్నమాట. ఈయన ధ్యానం చేస్తుంటే భగవంతుని ధ్యానం చేసి ఓంకారం అంటే భర్త తర్వాత కృష్ణుడు అట్లా చూసుకుంటూ ఆ యోగ భావంలో ఈమె అట్లా ఉంటుందన్నమాట. ఇట్లా ఉంటుందన్నమాట. చాలా ఆనందంగా అట్లా ఆ ఓంకారంలో తన భర్తంలో కృష్ణుడు చూసుకుంటూ కూర్చున్నదన్నమాట. ఇది చర్మోపాసన అంటారన్నమాట. ఇది ఇట్లా ధ్యానింపాలని యశోదమ్మకి ఎవరూ చెప్పలేదన్నమాట. ఆమెనే అట్లా చేస్తున్నదన్నమాట.
నిద్రపోయినా కానీ ఇప్పటికీ నామస్మరణ అంటూనే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆశ్రమం కదా, ఆశ్రమంకి చాలా ఎందరో మంది వస్తారు కదా, వాళ్ళందరూ వచ్చి ఎన్నో సేవ వాళ్ళకందరికీ చేయాలి కదా, భోజనము అది ఇది. ఆగదా జనులందరికీ ఎంతమంది వచ్చినా విసుకూడక ఇప్పుడు వచ్చే మళ్ళీ ఇంకో ఆయన నాకు ఆకలని వచ్చే అడవిలో ఎటు 3 కిలోమీటర్ 3 అదే అక్కడ దాకా ఏ ఊరు లేదన్నమాట. అందరు వస్తారు, విసుగు లేకుండా ఎవరికి వచ్చినా వండి పెట్టి వాళ్ళకి కట్ట చేయాలన్నమాట. ఎంత ప్రేమగా చూస్తుందంటే ఈమె, చాలా ప్రేమగా చూస్తారు. ఆశ్రమాలు ఉండేవాళ్ళు చాలా దయమండి ఉన్నాయి. విసుకునేటోళ్ళు విసుకుంటోళ్ళు ఉంటే ఆ పాపమంతా వాళ్ళకే తలుగుతాడు. ఆశ్రమాధిపతి పెట్టుమన్నా ఏదో యాత్ర తీసుకొస్తే ఏమవుతుంది వాళ్లకు? వాళ్ళు భక్తులంతా ఆనందంతో వస్తారంటే మా ఆశ్రమం అనుకుంటారు. కాబట్టి అంత ప్రేమగా ఉండే ఆశ్రమం ఉంటే వాళ్ళకి ఎంత పుణ్యమో చెప్పరా ఆశ్రమంలో పనిచేస్తున్నారు. కానీ విసుక్కొని కష్టంగా మాట్లాడితే చాలా మనసు మందిరితోడో మస్జిద్ మగర కిసిక మన్మత్తోడు. ఒక దేవాలయాన్ని గొలగొడతంత పాపం కాదు, ఒక మసీదును గొలగొడతంత పాపం కాదు, ఒకరి మనసును నొప్పిస్తంత పాపం. కాబట్టి ఈమెని స్వయంగా ఎట్లుండేనంటే ఎట్లా అరుచుకుంటుందంటే అంతా తను అక్కడనే ఉండి పొత్తిళ్లలో తన పొట్టెకాయల రీతి ఇతరులనైన చేతి పెనుచు తల్లిదండ్రులను వీడి తమ చెంత చేరిన విద్యార్థులకు తిండి పెట్టు మనసు 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 శిష్యులెందరిగాని చేరిన ఓరిమి అన్నపానాదుల నరసి అతివలనాత్మేశ్వరారాధముల దారి నడపుచు వారట్టు నడుపుచూచు తగని ముటండమై కమ్మైన తల్మి భూని. ఆ తర్వాత దివ్య విజ్ఞాన కళలను తీర్ణులైన విభుని కనుసన్నల మెలగి తద్విధమునంది. ఆ తర్వాత పొత్తిళ్లలో ఉన్న చిన్న పిల్లగాని పెద్దల కాంచి ఎంతనైనా అందరి దగ్గర తీసుకుని ఆయన తిన్నావా, ఆశ్రమంలో పోతే పొంగని అడుగుతారు, ఏమైనా ఎప్పుడు వచ్చావా, ఎప్పుడు వచ్చాను, తిన్నావా, భోజనం తిన్నావా, ఏమైనా గింజలు వేసుకుంటావా, మిమ్మల్ని కాదు అయితే అనుకునేది ఎవరికైనా గింజలు ఏమైనా వేసుకుంటారా, టీ ఏమైనా పుచ్చుకుంటారా, పోతే అడుగుతారన్నమాట. ఎందుకంటే బ్రాహ్మణులకు కొంచెం దయ బాగా ఉంటుంది అన్నమాట తినడే అర్థంలో. అట్లా ఈమె కూడా అడిగేదన్నమాట. తల్లిదండ్రుల వీడి తమ చెంత చేరిన విద్యార్థులకు తిండి పెట్టి మనసు. ఎందరో పిల్లలు చదువుకుందామని, సంస్కృతం చదువుకుందామని తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చే దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వస్తే వాళ్ళకు సమయానికి అన్నం పెట్టి, ఏం కావాలి ఇవాళ జ్వరం వచ్చిందా, నీకేంటిరా, నువ్వేం తింటావు, రొట్టె తింటావా, అన్నం తింటావా. మనకు 5 9 ఇంట్లో ఉంటే మళ్ళీ వండమంటే బోళ్ళు పటాపట్ ఎగురుడే ఇక మళ్ళా అట్లుంటుంది అన్నమాట. కాక ఎప్పుడే పిల్లలన్నా అట్లా వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు తిండి పెట్టుకుంటూ ఉంటారన్నమాట. శిష్యులెందరూ గాని చేరిన నోరిమి అన్నపాదాదుల నరసి బ్రోసే. ఎంతమంది శిష్యులు కానీ వాళ్ళ సకాలానికి వంట చేసి నేను ఇద్దినా నేను అద్దినా వాళ్ళు అంటారు. సరే నాయన అన్ని చేసి పెడతాము అని ఇట్లా చేసిందనమాట. ఆడివాళ్ళం కూడా అతివల నాతీశ్వరారాధనం పుదారి నడచి వారట్టులే నడువబూనే నడువ చూచే. అందరూ పతివ్రతగా మెదలాలి, ధర్మప్రతిగా వెళ్ళాలి. ఎందుకంటే ఆడివాళ్ళకి ఏం దొరికినా పని యువకి ఆయన కన్నుసనలో మెరిగి అటువంటి ఆ యశోదామాతకు అట్టి యశోదాంబకు అనంతనుతులు ఎన్నో నమస్కారాలు చేస్తుందన్నమాట. ఆమె ప్రభావం ఎంత మంచిగా ఉన్నదంటే బాగా అరుచుకున్న ప్రేమ చూసే వాళ్ళని చూస్తే ఎవరికైనా ఉంటుంది. ఏమిటి ఎరికైనా అమ్మా కూర్చుండినంతనే ఏగుచు వచ్చినంతనే
దిగున లేచి లేవ బుద్ధి జనించునమ్మా. అమ్మా నువ్వు వస్తున్నావంటే అమ్మ వస్తుంది ఆశ్రమం ఇంట్లోకి వెళ్ళాను. కూర్చుండి ఉండనే ఏగుచు వచ్చినంతనే దిగ్గున లేవ బుద్ధి జనించునమ్మా. నువ్వు వస్తున్నావంటే అమ్మ వస్తుందిరా లేస్తాం అనుకున్నా. నాయనా వచ్చినావా ఎన్న మాత్రాన నధ్వస్వరం బెల్ల నడగిపోవు. నువ్వు వచ్చి ఒక్కసారి అక్కడ 3 కిలోమీటర్ల దూరం ఊరు లేదు. ఎప్పుడు వస్తే నాయనా నడిచి వచ్చావా, నాయనా వచ్చినావా ఎన్న మాత్రాన ఇన్ని ఆమల దూరం నడిచొచ్చిన మా అలసటంతా నధ్వస్వరం బయ్య నడిచిపోవు. ఎక్కడ పోతుందో నువ్వు ఒక్కసారి మాట్లాడితే వచ్చినావా నాయనా అంటాడనమాట. వెత చెప్పుకొనుచుండ విని అవును బిడ్డ ఎన్న మాత్రాన వెటలల్ల అడుగు పట్టు. మా కష్టాలు చెప్పుకొని అమ్మ గిట్లా అయింది, నా మొగుడు గిట్లా, నా కొడుకు గిట్లా, నా సంసారం గిట్లా అని స్వామి వింటాడా? ఆడవాళ్ళప్పటికీ ఆమె వింటాడు. వెత చెప్పుకొనుచుండ విని అవును బిడ్డ ఎన్న మాత్రాన వెతలెల్ల అడుగు పట్టు. మా వెత ఎక్కడ పోతుందో నువ్వు విను ఒక్కసారి. అట్లా నా బిడ్డ కష్టాలు కదరా కొడుక, ఎప్పుడైనా వస్తాయి కదరా. కష్టాలు గడ్డకు ఎప్పటికా అప్పులం ఉంటాయా? అన్నంత మాత్రాన మా దుఃఖాలని ఎక్కడో పోతాయమ్మా. నిలచి ఉల్లమ్ముల నిలకంట చూచిన పదములపై వ్రాల భక్తి ఉడము. నువ్వు వచ్చినావంటే నీ కాళ్ళ మీద పడదాకా మాకు బుద్ధి తీరదమ్మా. ఎంత దయామయురాలవమ్మా. ఆశ్రమాలు ఉండేవాళ్ళకి గట్లుండాలండి. నాయన నా అనుభవములిన్ని విన్ననాటి అతి తల్లి. అందరు అంటున్నారు మా అనుభవాలండి ఇట్లాగా అమ్మ ఉంటాదన్నారు మా అంటున్నారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆశ్రమంలో ఆ యశోదమాత అట్లాగా వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉన్నదన్నమాట. ఉపాసన ఎటువంటిదంటే ఓంకారంలో భర్తలో కృష్ణుడు ఉన్నట్టు అట్లా ఉంటుందన్నమాట. అట్లా ధ్యానిస్తూ ఉండేదన్నమాట. ఈమెకి ఎవరు చెప్పాలి ఇట్లా చేయమని ఆమె చేస్తుందన్నమాట. ఈ జనులందరూ వస్తున్నారు పోతున్నారు, వాళ్ళందరికీ ఇట్లా భోజన భాగం నడుచుకుంటుంది అన్నమాట. చల్లని వాక్యాలతో వారి క్షేమలాభం. నాయన మీరంతా బాగేనా, మీ వాళ్ళంతా బాగున్నారా, అంత క్షేమమా అని అందరినీ వ్యక్తిగతంగా అడిగేవాళ్ళు అన్నమాట. కాబట్టి అక్కడితో ఉండేవాడు అనమాట. ఈమెకు 25 ఏళ్ళు వచ్చినాయన్నమాట. ఒక విమానం తీసుకొని వచ్చారన్నమాట. ఈమెను తీసుకుపోతాను తీసుకుపోయినందుకు వచ్చారన్నమాట. అంటే ఇప్పుడే రావడానికి వీల్లేదు, ఇంకా అనుభవించదగిన కర్మ విశేషాలు బాగున్నాయి కాబట్టి అన్నారన్నమాట. ఏమన్నది మళ్ళీ ఎప్పుడు యమదూతలు ఏమైనా వచ్చి నన్ను పట్టుకుపోరు కదా, ఇప్పుడు వచ్చినప్పుడు నేను పోతే బాగుంటుంది కానీ యమదూతలు నన్ను పట్టుకుపోతారో ఏమిటో అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్నారు, ఒక మొల తీసుకొని అమ్మా నిన్నెవరు ముట్టకుండా నీ కాలుకు మేము పాడుతున్నావు, మొలగొట్టట్టు చేస్తున్నావు, ఎప్పుడు నేను యమదూతలు ముట్టరు, ఎన్నడైనా మా దగ్గరికే వస్తావు, భయం ఏదైనా యమదూతలు వచ్చి పట్టుకుపోతారో ఎప్పుడన్నా అంటే కాదన్నమాట. నీ కాలుకు చిన్న ముళ్ళు కుచ్చుతున్నావు, ఆ కుళ్ళు దానివల్ల అది యమదూతలు నేను ముట్టుకోరమ్మా చెప్పారన్నమాట. ఈమెకు సంకల్ప సిద్ధి ఎంత బాగా వచ్చిందంటే ఏమిటంటే స్వామివారు సంచారం తిరగటానికి, భక్తుల దగ్గర తిరగడానికి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈమె ఇంట్లోనే ఉంటుండే అన్నమాట. ఈమె వదినే స్వామివారి చెల్లెలు ఈమె ఇద్దరే ఒకరినొకడు అట్లా అనుకుంటూ ఉంటుండే అన్నమాట. ఒకనాడు పరిహాసంగా ఏమనుకుండే అంటే ఏమమ్మా నీ మొగుడు ఇవాళ వస్తాడు అని, సన్యాసి కాకముందు అట్లా వస్తాడు అన్నాను అనమాట. వస్తాడా రాడా అంటే ఈమెనేది తన ఇష్టం వచ్చి వస్తాడు, ఇవాళ వస్తాడా,
ఎక్కడో ఉన్నాడు, ఎట్లొస్తాడు, వస్తాడు అనేదన్నమాట. అంటే ఆయనకి ఎక్కడో ఊళ్ళో ఉన్నాడు, ఆయనకు వద్దామని కూడా లేదు, ఇంకెక్కడికో ప్రయాణం అనుకున్నాడు. కానీ వెంటనే ఆయన హృదయంలో ఎవరో పిలుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని ఆ ప్రయాణం మనం చేసుకొని ఇంటికి మరొకకు చేరవచ్చేవారన్నమాట. త్వరగా ఇంటికి ప్రయాణించి వచ్చేవారన్నమాట. ఎందుకో ఇంటికి పోవాలని ప్రబలమైన బలవంతరంగా నాకు ఇట్లా రావాల్సి వచ్చిందని చెప్తుండేడు వాడు. ఇప్పుడు యశోదమ్మను నరసమ్మ గారు నవ్వుకునేది, అబ్బా నీ సంకల్పం ఎంత పెద్దదమ్మా, యాద్ చేసినంత మాత్రాన గుంజుకొస్తాడే అని ఆడవాళ్ళ ముచ్చట్లు కదా, అట్లాగా అందరు సంతోషపడ్డారన్నమాట. శ్రీవారు మీరు సన్యాసం తీసుకుందామనకన్నా ముందే భగవంతుడే యశోదాదేవికి సన్యాసం ఇచ్చాడు. ఎట్టి ఇచ్చాడయ్యా అంటే సన్యాస దీక్ష ఏం చేశాడకైనా స్వప్నంలో ఒక దీక్షా పురుషుడుగా వచ్చి, అమ్మా ఇదిగో ఇప్పటి నుండి అతను సన్యాసి అవుతున్నాడు అన్నమాట, నువ్వు ఎట్లా ఉండాలో నేను చెప్తున్నాను విను అని చెప్పాడు అనమాట. మట్టలే తీసి కాళ్ళకు పసుపు కుంకుమ పసుపు దారం కట్టుకో, ఆయన సన్యాసి అవుతున్నాడు, మట్టలను తీసేసి నువ్వు భగవంతుడు చెప్తున్నాడు ఆమెకు, నువ్వు పసుపు దారం కట్టుకో, ఆ పుస్తీ తీసేసి పసుపు కొమ్ము కట్టుకో ఒక మెడలో, అట్లా కట్టుకో, కాషాయ వస్త్రాలు కట్టుకో, తెలుపుచు ఆ వస్తువులు తానే తెచ్చిచ్చాడు భగవంతుడు. పసుపు కాళ్ళకు కట్టుకునే మట్టల వంతు దారం పసుపు దారము, ఆ తర్వాత పసుపు కొమ్ము, ఆ నార చీరలు, రంగు గల చీరలు స్వయంగా భగవంతుడు తెచ్చిచ్చాడనమాట. దీన్ని బట్టి చూస్తే స్వామి కన్నా ముందు ఆమె సన్యాసి అయిపోయిందన్నమాట. ఒకరికంటే ఒకరు పై కొడతారన్నమాట భక్తులు, ఒకరికంటే ఒకరు భక్తులు. మనమందరం విన్నవాళ్ళం, మొగోళ్ళ కంటే ఆడవాళ్ళు, ఆడవాళ్ళ కంటే ఎక్కువ మొగోళ్ళు. బాగా నేను ఎక్కడ జపం చేస్తాను, నేను భగవంతుని పొందుతాను అన్నట్టు ఉండాలన్నమాట. ఇక తన ప్రతి సన్యాసి అయ్యేటప్పుడు 2 వరాలు కోరుకున్నదన్నమాట. నేను మీ దర్శనం చేసుకుంటాను, అది ఆజ్ఞ ఇవ్వాలి, ఆ తర్వాత మీకు సేవ చేస్తాను అని అన్నదన్నమాట. సరి అని అప్పుడు సరి అన్నారన్నమాట. ఈ విధంగా స్వామి మఠంలో ఉంటే సర్వవిధ, అక్కడే పెద్ద మఠం కదా 8 ఎకరాల, స్వామి మఠంలో ఉంటే సర్వ విధాల ఆ తర్వాత ఈమె సేవ చేస్తుంది పోతుండే అన్నమాట. లోకం కదా, ఊకే మఠంలో కూర్చుంటే సేవ చేస్తే ఇది ఏందో సన్యాసం ముచ్చుకుని మళ్ళీ ఇవ్వబోతుంది, లోకం ఊకుండదన్నమాట. మీరు నేర్చుకోకుండా ఆ మాటలు కానీ గట్లా అంటారు అనుకుంటున్నారు. కొంచెం ఏంది సన్యాసేనా, ఏమి సారి పోవడం ఎందుకు, ఎవడో ఒకడు ఉంటాడనమాట అట్ట అనుకున్నారన్నమాట. వాపోకపోతున్నారనమాట. అగ్నికి చెదలు తరుగుతారా, ఎక్కడన్నా అగ్నికి చెదలు తగిలితే బతుకుతారా? అట్లాగే మహాత్ములకి భోగలాలసాలు ఉంటారా? కానీ లోకం వాళ్ళు కదా అట్లాగా ఉంటారన్నమాట. అట్టు ఊహించినారన్నమాట. అగ్నికి చెదలు తగలదనే వారికి నమ్మకం అయిపోయిన తర్వాత ఇక వాళ్ళు మేము పశువులమై కన్నాం, మాది అదేం లేదు అనుకునే భావంతో అట్లా అనుకోవడం మానుకున్నారన్నమాట. నోరెత్తలేదన్నమాట, మేము పొరపాటున ఇట్లా చేశాము అనుకున్నారన్నమాట. దివ్యమూర్తులు భార్యాభర్తలు ఉత్తముడు అనుకున్నారన్నమాట. ఓ గాడి పుస్తకం అన్నమాట. పై స్వామివారికి నంజు వ్యాధి వస్తే ప్రభు స్వప్నంలో కనపడి ఆషాఢ ఉత్సవం వస్తుంది, ఆషాఢ ఉత్సవం వస్తుంది కాబట్టి వాళ్ళు తిరగలేరు కాబట్టి ఆ రుగ్మతను నీ మీద పడేస్తామని భగవంతుడు పారేశారు. వారికి ఉన్న కర్మానుభవం యశోదమ్మకు అర్పించినట్టు వేశారన్నమాట. ఆ ప్రభు ఈమె మీద ఆ రోగశేషం వేసినప్పటి నుంచి ఈ యశోదమ్మకు వ్యాధి ప్రబలంగా వచ్చిందన్నమాట. రోగం బాగా ఎక్కువైపోయింది. వ్యాధికి స్వామివారి స్వామివారికి ఈ వ్యాధికి స్వామివారి స్వప్నమున అల్పదినముల పరిమితిని సూచించాడు. ఈ అమ్మాయిగా చాలా కాలం ఉండదు అని.
ఈ విధంగా యశోదమ్మ గారి పొట్ట మిగుల నంచుకొచ్చి బాగా ఉబ్బిపోతుందన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీయడమే చాలా కష్టమవుతుందన్నమాట. కడుపులో శ్లేష్మమంతా నిండిపోయిందన్నమాట. నిలవే కాదు, కుళ్ళినట్టయిందన్నమాట. దుర్వాసన కూడా ప్రారంభమైపోయిందన్నమాట. ఆమెకంతా వాసన అయిపోయిందన్నమాట. జీవించేదే దుర్లభం అనుకున్నారు. అంతయ్యమ్మ కన్నులు మూసుకొని బాహ్య ప్రపంచ స్మృతిని మరచి ఆ తర్వాత బాహ్య బ్రహ్మం వదిలి అంతరంగమున భగవంతుని చింతిస్తూ ఉన్నదన్నమాట. ఏమని సూచిస్తున్నది? కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన గోవింద నారాయణ హరి. కృష్ణ కృష్ణ జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరి. కృష్ణ వాసుదేవ హరి. కృష్ణ వాసుదేవ హరి. కృష్ణ వాసుదేవ హరి. అచ్యుతానంద గోవింద మాధవ సచ్చిదానంద నారాయణ హరి. సచ్చిదానంద కృష్ణ వాసుదేవ హరి. కృష్ణ కృష్ణ ముకుంద జనార్దన కృష్ణ గోవింద నారాయణ హరి. కృష్ణ వాసుదేవ అనిరుద్ధ పురుషోత్తమ శ్రీధర శౌరి నారాయణ హరి. కృష్ణ వాసుదేవ హరి. కృష్ణ కృష్ణ ముకుంద కృష్ణ వాసుదేవ హరి. కృష్ణ వాసుదేవ హరి. బయటికి రాకుండా లోపటనే ఆమె అవస్థలో భగవంతుని జ్ఞాపకం చేస్తుందన్నమాట. ఇట్లాగా జ్ఞాపకం చేస్తుందన్నమాట. అంతా జగత్ప్రభువే భగవంతుడే డాక్టర్ వేషం వేసుకొని వచ్చి, డాక్టర్ రూపకంగా వచ్చి అమ్మ కడుపులో చేయి పెట్టి ఆ మాలిన్యం అంతా తీసి పారేసి